మళ్ళీ ఎవరైనా ప్రేమిస్తున్నారని చెప్తే మనకి ఎంత ఆనందం కలుగుతుందండి, చాలా ఆనందం కదా. బిడ్డ తల్లి దగ్గరకు వచ్చి మామ్ ఐ లవ్ యూ అనగానే ఎంత ఆనందమో. స్నేహితులు ఒకవేళ మనకి మెసేజ్ పెట్టారనుకోండి, యు ఆర్ వెరీ డియర్ ఫ్రెండ్ టు మీ, ఐ లవ్ యూ సో మచ్ అనగానే చాలా. భర్త ఎప్పుడైనా ఐ లవ్ యూ చెప్తే చాలా ఆనందం, భార్య ఐ లవ్ యూ చెప్తే చాలా. ఎవరైనా మనం ప్రేమిస్తున్నారు అనేసరికి పొంగి పొర్లు వస్తూ ఉంటుంది ఆనందం. కానీ కొన్నిసార్లు అనిపిస్తుంది నేనంటే ఎవరికి ప్రేమ లేదని. ఎప్పుడైనా అనిపించిందా? నేనంటే ఎవ్వరికి ప్రేమ లేదు, నేను ఎవ్వరి ప్రేమకి నోచుకోవడం లేదు అనే స్థితిలోకి కొన్నిసార్లు వెళ్ళిపోతూ ఉంటాం. కొన్ని పరిస్థితుల వలన వి ఫీల్ సో డౌన్, సో లో అండ్ సో డిప్రెస్డ్. చాలా నిరాశ అనిపిస్తుంది. ఎవ్వరికి నేనంటే ఇష్టమో లేదు, ఎవ్వరు నన్ను ప్రేమించడం లేదు, నేను కోరుకున్నంతగా ప్రేమించేవారు ఎవరు లేరు అనే ఆలోచన కొన్నిసార్లు మళ్ళీ కృంగదీస్తుంది. కానీ యేసయ్య దగ్గరికి వెళ్ళి యేసయ్య ఎంత ప్రేమిస్తున్నారు నన్ను అని అడిగితే సిలువలో చేతులు చాపి వేలాడుతూ ఇదిగో ఇంత, దిస్ మచ్ ఐ లవ్ యూ అని చెప్తాడు. నా ప్రాణం అంతా నిన్ను ప్రేమిస్తున్నా. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా.